మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? అది ఈరోజు మనం తెలుసుకుందాం. మానవులంతా జంతు ప్రపంచం దగ్గర నేర్చుకోవాలి. ఒక కుక్క దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక పిల్లి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక కాకి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక పిట్ట దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక చేప దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఈ జంతు సామ్రాజ్యం ఉన్నది మానవులకి నేర్పించడం కోసం. అవి మాట్లాడవు, చక్కగా జీవిస్తాయి. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అనవసరంగా మాట్లాడుతాం. మనం ఎందుకు అలా ఉండలేం? ఆ కుక్కను చూసి నేర్చుకోవాలి, ఆ పిల్లిని చూసి నేర్చుకోవాలి. ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది, ఆ ఆవు, ఆ లేడి పిల్ల ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. ఆ జంతువులను చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. జంతు ప్రపంచం నుంచి మనం నేర్చుకోవాలి. మానవ ప్రపంచం, ఒక చీమ లైన్గా వెళ్తుంటుంది, ఒకదాని దగ్గర ఇంకోటి, అది అటు ఇటు పోతుంది. ఏంటి? చక్కగా తమ పని తను చేసుకుంటూ వెళ్తుంది, తిరిగి వస్తుంటుంది. ఆ చీమ బార్లు కడుతుంది. ఎంత డిసిప్లిన్ ఉందో ఆ చీమకి. మన దగ్గర అంత డిసిప్లిన్ ఉందా? ప్రతి జంతువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎంతైనా నేర్చుకోవచ్చు జంతువులను చూస్తే. దత్తాత్రేయులు వారు 24 జంతువుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఆయన వినాయకుడు ఎలుక దగ్గర నుంచి నేర్చుకుంటాడు, పరమశివుడు నంది దగ్గర నేర్చుకుంటాడు. వాళ్ళు ఊరికే పెట్టుకోలేదు, ఆ జంతువులను నేర్చుకోవడానికి పెట్టుకున్నారు. జంతువులందరూ టీచర్స్. మనం టీచర్స్ కోసం వెతుక్కుంటున్నాం, ఎక్కడున్నాడు నా గురువు అని చెప్పేసి. ప్రతి జంతువు నీ గురువే. ప్రతి జంతువు తన పని తాను చూసుకుంటూ ఉంటుంది, ఇంకో పనిలో ఇంటర్ఫియర్ కాదు అది. మనం ఎంతసేపు ఇంకోటి సంగతిలో ఇంటర్ఫియర్ అవుతుంటాం, మన సంగతి మనం చూసుకోం. వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటారు, పిల్లలు ముత్యాల్లా ఉంటారు. పిల్లలు ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రులు ముతనష్టపు బతుకుతున్నారు, కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఆ పిల్లల్ని చూసుకుని నేర్చుకోరు వాళ్ళు. ఆ తల్లిదండ్రి ఆ మొగుడి పిల్లలు కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు. ఆ పిల్లలు చూస్తున్నారు, ఎందుకు వీళ్ళు మా దగ్గర నేర్చుకోవడం లేదని చెప్పేసి. మానవులంతా కూడాను జంతువు దగ్గర నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్, ఆల్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ చిల్డ్రన్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, పురుషులందరూ స్త్రీల దగ్గర నేర్చుకోవాలి. ఆడవాళ్ళని చూసి నేర్చుకోవాలి. మగవాళ్ళందరూ ఎంత కుదురుగా ఉండాలో, ఎంత ఒదిగా ఉండాలో, ఎంత యాక్సెప్టెన్స్గా ఉండాలో, ఎంత ఇస్తూ ఉండాలో ప్రతి మగవాడు ప్రతి స్త్రీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఫోర్త్ పాయింట్, మాంసం తినే వాళ్ళందరూ శాకాహారుల దగ్గర నేర్చుకోవాలి. శాకాహారం తినేవాళ్ళు సాత్వికులు. ఈ మాంసం తినే వాళ్ళందరికీ శాకాహారంలో ఉండేవాళ్ళు టీచర్స్. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, ధ్యానం చేయని వాళ్ళందరూ ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సిక్స్త్ పాయింట్, సైలెంట్గా ఉండే వాళ్ళ దగ్గర మాట్లాడే వాళ్ళు నేర్చుకోవాలి. సైలెన్స్ ఈజ్ గోల్డెన్. ఆఫ్టర్ 50-100 years ఎవడు మాట్లాడు, గుర్తుంచుకోండి. ఒక 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పుకుంటే వింతగా చెప్పుకుంటారు. 100 సంవత్సరాల తర్వాత అందరూ మాట్లాడేవారట మనుషులు అని వింతగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఎవడు మాట్లాడు. నోబడీ విల్ స్పీక్ ఆఫ్టర్ 100 years. దేర్ ఇస్ నథింగ్ టు స్పీక్. వాట్ ఈస్ దేర్ టు స్పీక్? వెన్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, యూ డోంట్ స్పీక్ అట్ ఆల్. వెన్ యూ డోంట్ అండర్స్టాండ్, యూ కీప్ ఆన్ బ్లాబ్లయింగ్. మాటలు ఉండవు ఇంకో 100 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఆలోచిస్తే అక్కడ అర్థమైపోతుంది, అక్కడ ఆలోచిస్తే ఇక్కడ అర్థమైపోతుంది. ఈ నోరు అవసరం ఉండదు ఆఫ్టర్ 100 years. నోరు నుండి పాడుకోవడం కోసం, అందుకని మాట్లాడడం కోసం కాదు. సెవెంత్ పాయింట్, ఈ ప్రకృతిని చూసి నేర్చుకోవాలి, ఆకాశాన్ని చూసి నేర్చుకోవాలి, నీటిని చూసి నేర్చుకోవాలి, భూమిని చూసి నేర్చుకోవాలి, గాలిని చూసి నేర్చుకోవాలి, చెట్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ చెట్టు అంత హాయిగా జీవిస్తుంది, పూలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది హాయిగా. మనం కూడా అందరికీ పూలు ఫలాలు ఇవ్వచ్చు కదా, ఆ చెట్టులో హాయిగా జీవించవచ్చు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తెలుస్తుంది నేర్చుకోవడం అంటే ఏమిటో. ఎన్ని ఉన్నాయి నేర్చుకోవడం కోసం, ఎంతమంది దగ్గర నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడం కోసం పుట్టాం, తిండి పడుకోవడం కోసం పుట్టలేదు. మానవుడిగా పుట్టినప్పుడు ఎంతో నేర్చుకోవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో నేర్చుకోవడం నేర్పిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.